చన్ను నీకు ఈవినింగ్ స్నాక్స్ ఏం కావాలి? సో పిల్లలు కేక్ అడుగుతున్నారు కానీ కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. సో నేను వీడియో సెట్ చేసుకునే లోపే మా పాప ఎగ్ని ఇలా బ్రేక్ చేసేసి గిన్నెలో వేసేసింది. చూడండి ఎలా వేసేసిందో. ఓకే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఓట్స్ కప్ కేక్ అయితే చేయబోతున్నాము. పిల్లలకి మనం బయట మైదాతో చేసిన వాటికంటే హెల్దీగా ఉండేవి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు మదర్స్. సో నేను అలాగే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఈరోజు ఓట్స్ కప్ కేక్ అయితే చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్ ఓట్స్, బనానా అండ్ 1 ఎగ్. సో అన్నీ తీసుకొని ఇందులో అయితే వేసేసుకుందాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా నేను మా అమ్మాయి చేత చేయించబోతున్నాను. సో పిల్లల్ని ఇలా కుకింగ్లో ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చేసి పెట్టింది తినడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో ఎలా మిక్సీ అయ్యో ఓకే, ఇది కూడా వేసేయాలి. నెక్స్ట్ ఒక బనానాను కూడా తీసుకొని బనానాను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నేను వేసేస్తాను. సో అన్నీ అయితే ఒకసారి మిక్సీ వేసుకుందాము. నేను ఇందులో బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏది యూజ్ చేయట్లేదు, ఏమీ లేకుండానే చేస్తున్నాను. చూద్దాం ఎంత బాగా వస్తాయో కప్కి. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? కట్ చేసుకున్న జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. షన్నీ వేసేనా? వేసు, ఇది నీకు తినడానికి పట్టుకో. అఫ్ కోర్స్ బనానా వేసాము, అది న్యాచురల్ స్వీట్నర్. బట్ అడిషనల్గా నేను డేట్స్ సిరప్ కూడా యాడ్ చేస్తున్నాను. లక్కీగా ప్రజెంట్ అయితే ఇంట్లో ఇది ఉంది, అందుకని యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం స్వీట్గా ఉంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ డేట్ సిరప్ కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. డేట్ సిరప్ సో అన్నీ యాడ్ చేసుకొని ఇలా క్విక్గా ఒక మిక్సీ చేయాలి. ఆయిల్ రాసుకొని గిన్నెలకి గోధుమ పిండితో ఇలా ఒక కోటింగ్లా వేసుకొని దీంట్లోకి ఈ పిండిని యాడ్ చేయాలి. సో ఇలా గిన్నెలో 1/2 వరకు నింపుకోవాలి. సో మనం 3 గిన్నెలో నింపేసుకుందాం. ఒక 10 మినిట్స్ ముందే ప్రీ హీట్ అయితే చేశాను. తర్వాత మనం ఇందాక వేసుకున్న కప్స్లో అవి ఒకసారి ఇలా ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా ట్యాప్ చేసుకొని ఈ ప్లేట్లోకి అయితే సర్దేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసిన దాన్ని మూత ఓపెన్ చేసి ఇవైతే అందులో పెట్టేసేయాలి. చూడండి, నాకు స్టాండ్ కూడా లేదు, అందుకని చెప్పి నేను స్టవ్ మీద ఉన్న స్టాండ్ని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలి. చాలా హీట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో నేనైతే పెట్టుకున్నాను. సో ఇలా ప్రీ హీట్ 10 మినిట్స్ చేసుకుని తర్వాత అందులో మనమైతే కప్ కేక్స్ అయితే పెట్టాం కదండి. నాకు లిటరల్లీ 30 మినిట్స్ పట్టింది. బేకింగ్ సో చూద్దాం ఇప్పుడు కుక్ అయిందో కాబట్టి ఎట్లా వస్తాయి నాకు తెలియదు, చూద్దాం మరి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కప్ కేక్స్ పొంగలేదు.
అదిరిపోలా